పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. 2023లోని మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, ఆ మహిళా బిల్లును అధికారంగా ప్రకటన చేయాలని తెలిపారు. కుతంత్రంగా మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదం చేయాలని చూశారని, ఇండియా కూటమి రాహుల్ గాంధీ తిప్పికొట్టారని అన్నారు. మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానపరిచింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. ప్రతి రాష్ట్రంలో 50% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, ఆ రిజర్వేషన్ చట్టసభల్లో ఆమోదించాలని తెలిపారు. 2023 సెప్టెంబర్ నెలలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన మహిళలకు 33% బిల్లును అన్ని రాజకీయ పార్టీల సపోర్టుతో ఆమోదింప చేయటం జరిగింది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో వారు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 2023లో అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొడ్డిదావలో వాళ్ళు ఆలోచించి అమలు చేయకుండా ఉంచి ఈ రోజున ఒక మాయా బిల్లును ప్రవేశపెట్టి డీలిమిటేషన్ చేసుకోవాలని చెప్పి అనుకోవటం దురదృష్టకరం. చాలా అది వికృతమైన చర్య. కాబట్టి 2023లో చేసిన బిల్లుని తక్షణమే అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైన పోరాటాలకు దిగబోతుంది. కాబట్టి 2023లో అమలు చేసిన 2023లో ఆమోదించిన మహిళా బిల్లుని తక్షణమే మోడీ గారు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేయటం జరిగింది.